బెడ్రూమ్‌లోని సెల్ ఫోన్ మ్రోగింది. కిచెన్‌లో కాఫీ కలుపుతున్న శ్రావ్య గుండె దడదడలాడింది. ఎవరై ఉంటారు? అతను కాదు కదా! అనుకుంది. స్టవ్ ఆఫ్ చేసి బెడ్రూమ్ వైపు నడిచింది. సెల్ చేతిలోకి తీసుకొని నంబర్ చూసింది. అతని దగ్గర నుంచే ఫోన్ కాల్. మాట్లాడాలా వద్దా? అని ఆలోచిస్తూ ఉండగా కాల్ కట్టయింది. హమ్మయ్య! అని నిట్టూర్చింది శ్రావ్య. మరుక్షణం తను ఫోన్ చేస్తే ఎలా ఉంటుందా అని ఆలోచించింది. కానీ ధైర్యం చేయలేకపోయింది. ఈసారి ఫోన్ కాల్ వస్తే మాట్లాడదాం అనుకుంది. సెల్ ఫోన్ తీసుకొని కిచెన్‌లోకి వెళ్ళింది. కాఫీ త్రాగుతూ ఆలోచించింది. అతనెందుకు ఫోన్ చేసి ఉంటాడు? ఫోన్‌లో కిసులివ్వడానికా? అనుకుంది. మరుక్షణం అతని గురించి ఎందుకు చెడుగా ఆలోచించాలి? మంచిగా చేశాడేమో అనుకుంది. అతని దగ్గర నుంచి మరలా ఫోన్ వస్తే బావుణ్ణు అనుకుంటూ ఉండగా మరలా ఫోన్ రింగ్ అయింది. చూస్తే అతని దగ్గర నుంచే. మరలా శ్రావ్య సందేహంలో పడింది. మాట్లాడాలా వద్దా అని. మనసులో మాట్లాడాలని ఉంది. అయినా బిడియం. ధైర్యం చేసి బటన్ ప్రెస్ చేసి హలో అంది. హలో నేను. అట్నుంచి అతని స్వరం వినిపించింది. చెప్పండి అంది. మీతో కొంచెం మాట్లాడాలి. ఓ అరగంటలో మీ ఇంటికి వస్తాను అన్నాడతను. వద్దు రావద్దు కంగారు పడింది శ్రావ్య. ఆమె కంగారును అతను పసిగట్టాడు. ఎందుకని రావద్దు? ప్రశ్నించాడు. ఇంట్లో మమ్మీ డాడీ లేరు విషయం చెప్పింది శ్రావ్య. నేను వస్తున్నది మీతో మాట్లాడడానికి. అటువంటప్పుడు వాళ్ళు లేకపోతేనేం? అన్నాడతను. ఆడపిల్ల ఒంటరిగా ఉన్నప్పుడు వస్తే ఎవరైనా ఏమైనా అనుకుంటారు. మనసులోని మాట చెప్పింది. నేను ఎవరినీ లెక్క చేయను. మీ మీద మీకు నమ్మకం ఉందా? అడిగాడతను. ఉంది మెల్లగా చెప్పింది శ్రావ్య. నా మీద నాకు నమ్మకం ఉంది. మీ మీద మీకు నమ్మకం ఉంది. ఇంక ఎవరు ఏమనుకుంటే మనకేంటి? నిజాయితీగా ఆలోచించండి. కన్విన్సింగ్‌గా మాట్లాడాడతను. అయితే మీ ఇష్టం గొనిగింది శ్రావ్య. వితిన్ హాఫ్ ఎన్ అవర్ ఐ విల్ బి దేర్ చెప్పాడతను. ఓకే అంది శ్రావ్య. ఇప్పుడా అమ్మాయి మనసంతా గందరగోళంగా ఉంది. అమ్మా నాన్న లేనప్పుడు వస్తున్నాడు. ఎలా బిహేవ్ చేస్తాడో? వద్దని గట్టిగా చెబుదామంటే మమ్మీ డాడీ కోపడతారేమోనని ఒకవైపు భయం. రమ్మని చెప్పేసింది. వచ్చాక అతని ప్రవర్తన బాగుండకపోతే ఏం చేయాలి? అన్న టెన్షన్ ఒకవైపు. శ్రావ్య హృదయం అడకత్తెరలో పోకచెక్కలా నలిగిపోయింది. అతను నెల రోజుల క్రితం తల్లిదండ్రులతో కలిసి పెళ్లి చూపులకు శ్రావ్య వాళ్ళింటికి వచ్చాడు. పెళ్లి చూపుల కార్యక్రమం ముగిసింది. అతనికి, అతని తల్లిదండ్రులకి శ్రావ్య బాగా నచ్చింది. శ్రావ్య తండ్రి తను ఇవ్వగల కట్న కానుకల విషయం కూడా మాట్లాడాడు. అది కూడా ఓకే అయింది. అయితే తాము ఓకే చెప్పినా ఆడపిల్లల తండ్రి నుంచి గ్రీన్ సిగ్నల్ రాకపోవడంతో అతను, అతని తల్లిదండ్రులు డైలమాలో పడ్డారు. ఎందుకని వాళ్ళు తాత్సారం చేస్తున్నారో బోధపడలేదు. అందుకే ఒకసారి అతను పర్సనల్‌గా శ్రావ్య తండ్రి రామచంద్రరావును ఆఫీసులో కలిశాడు. అతను తన దగ్గరకు వచ్చినందుకు రామచంద్రరావు బాధపడ్డాడు. సారీ బాబూ! నేనే వచ్చి కలవాల్సింది. మీకు ఏం సమాధానం చెప్పాలో తెలీక రాలేదు అన్నాడు. పర్వాలేదు విషయం చెప్పండి సూటిగా అడిగాడతను. మీ సంబంధం మాకు అన్ని విధాలా నచ్చింది. అయితే అమ్మాయి నుంచే సరైన సమాధానం రావడం లేదు. కొన్నిసార్లు ఇంకా చదువుతానంటుంది. మరికొన్నిసార్లు పెళ్ళికి ఇంకా కొంతకాలం ఆగుదాం అని అంటుంది. తన మనసులో ఏముందో బోధపడడం లేదు. తనను కాదని మొండిగా పెళ్లి కుదర్చడం నా అభిమతం కాదు. నా ఆలోచన ఏమంటే ఈ మధ్య అమ్మాయి ఫ్రెండ్స్ కొందరికి పెళ్ళిళ్ళు అయ్యాయి. వాళ్ళు కొన్ని సమస్యలు ఎదుర్కొన్నట్లు విన్నాను. అందుకని అమ్మాయి పెళ్లి పట్ల విముఖత కనబరుస్తున్నదని నా అనుమానం. అక్కడికి వాళ్ళ మమ్మీ అందరు మగాళ్ళు ఒక్కలా ఉండరని, మంచివాళ్ళు కూడా ఉంటారని చెప్పి చూసింది. అప్పుడు శ్రావ్య నన్ను చూడడానికి వచ్చినతను మంచివాడని గ్యారంటీ ఏమిటి? అని అడిగిందట. దానిని బట్టి అమ్మాయి మనసులో పెళ్లి పట్ల భయాలున్నాయని అర్థం చేసుకున్నాను. అందుకే కొంతకాలం ఆగాలనుకుంటున్నాను. తన అభిప్రాయం చెప్పాడు రామచంద్రరావు. ఆయన మాటలను బట్టి అతను శ్రావ్యను సంపూర్ణంగా అర్థం చేసుకున్నాడు. ఆ అమ్మాయిని కలిసి మాట్లాడాలనుకున్నాడు. అందుకే వస్తున్నట్లు ఫోన్ చేశాడు. అతను అరగంటలో వస్తానని చెప్పాడు కాబట్టి శ్రావ్య హడావిడిగా స్నానం చేసింది. తనకిష్టమైన పింక్ కలర్ శారీ కట్టుకుంది. అద్దం ముందు నిలబడితే అందమైన రూపం హాయ్ అని పలకరించింది. అద్దం ముందు నిలబడి శ్రావ్య కొద్దిపాటి అలంకరణ చేసుకుంది. ఆపాటి అలంకరణకే ఆ అమ్మాయి పుత్తడి బొమ్మలా మెరిసిపోసాగింది.
ఇంత అందమైన రూపాన్ని అందున ఏకాంతంగా చూస్తే అతను పిచ్చివాడైపోడా? మీద పడి అల్లరి చేయడు కదా! అని భయపడింది. అంతలోనే పాపం అలాంటివాడు కాదేమోనని సరిపెట్టుకుంది. అతని కోసం కాఫీ కలిపి ఫ్లాస్క్‌లో పోసి ఉంచింది. వాల్ క్లాక్‌ని చూసి అతను రావడానికి మరో 10 నిమిషాలు పడుతుంది అనుకుంది. శ్రావ్యకు తన ఫ్రెండ్స్ అనూష, రాధిక, అనుపమలు గుర్తుకు వచ్చారు. వాళ్ళకి ఈ మధ్యనే పెళ్ళిళ్ళయ్యాయి. ఒక్కరూ సుఖంగా ఉన్నట్లు చెప్పలేదు. అనూష భర్త సిగరెట్ కాల్చి భార్య తొడల మీద వాతలు పెడతాడట. ఎంత అమానుషం! రాధిక భర్త తాగి వచ్చి భార్యను విచక్షణారహితంగా కొడతాడుట. ఎంత దారుణం! ఇక అనుపమ భర్త ఎందరో అమ్మాయిలతో సంబంధాలు ఉన్నాయిట. పెళ్లి తరువాత కూడా అతను వాటిని కొనసాగిస్తున్నాడట. ఎంత హేయం! అవన్నీ గుర్తుకు వచ్చి శ్రావ్య మనసు కకావికలం అయింది. ఇప్పుడు తను అతనితో పెళ్లికి ఒప్పుకుంటే, పెళ్లి తరువాత అతను అందరిలా అమానుషంగా ప్రవర్తిస్తే ఏం చేయాలి? అంతకంటే పెళ్లి చేసుకోకుండా ఉండడం నయం కదూ! అనుకుంది శ్రావ్య. ఇంతకు ముందు వచ్చిన సంబంధాలను అబ్బాయిలు బాగుండలేదని, మంచి ఉద్యోగం కాదని తిరస్కరించింది. కానీ ఇప్పుడలా తిప్పికొట్టడానికి ఆస్కారం లేకుండా పోయింది. అబ్బాయి అందగాడు, మంచి ఉద్యోగం, వీటిని మించి మంచి ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్. అందుకే శ్రావ్య తల్లిదండ్రులతో ఈ సంబంధం వద్దని గట్టిగా చెప్పలేకపోతున్నది. అలాగని మనస్ఫూర్తిగా ఒప్పుకోలేకపోతోంది. ఏం చేయాలో పాలుపోవడం లేదు. శ్రావ్య ఆలోచనలకు అంతరాయం కలిగిస్తూ బయట కాలింగ్ బెల్ మ్రోగింది. సరిగ్గా ఇతనొచ్చే సమయానికే మమ్మీ డాడీ ఊరికి వెళ్ళాలా? అనుకుంటూ శ్రావ్య వెళ్లి తలుపు తీసింది. ఎదురుగా అతను. శ్రావ్యకు సిగ్గుగా అనిపించింది. లోపలికి రండి అంటూ ప్రక్కకి తప్పుకుంది. అతను వచ్చి అక్కడున్న సోఫాలో కూర్చున్నాడు. శ్రావ్య అతనికెదురుగా నిలబడింది. మీరు కూర్చోండి అన్నాడతను. శ్రావ్య మెల్లగా వెళ్ళి అతనికి ఎదురుగా కూర్చుంది. ఆ అమ్మాయి పొందిగ్గా కూర్చున్న తీరు అతనికి నచ్చింది. మమ్మీ డాడీ ఎక్కడికి వెళ్లారు? అడిగాడతను. బంధువులు చనిపోతే చూసి రావడానికి ఏలూరు వెళ్లారు. సాయంత్రానికి వచ్చేస్తారు చెప్పింది శ్రావ్య. కొద్ది క్షణాల పాటు ఇద్దరి మధ్యన మాటలు లేవు. కాఫీ తెస్తాను అంటూ పైకి లేచింది శ్రావ్య. అతను అభ్యంతరం చెప్పలేదు. శ్రావ్య కిచెన్‌లోకి వెళ్లి ఫ్లాస్క్‌లోని కాఫీ కప్పులోకి వంపింది. కాఫీ కప్, సాసర్ ట్రేలో తెచ్చి అందించింది. మీరు తెచ్చుకుంటే బాగుండేది అన్నాడతను. మీరొచ్చే ముందే తాగాను చెప్పింది శ్రావ్య. అలా అయితే నేను ఇప్పుడే త్రాగాను. ఒక పని చేద్దాం 50-50 అతని కప్పులోని కాఫీ సగం సాసర్లో వంపి ఆమెకు కప్పు అందించాడు. అతను ఆఫర్ చేసిన తీరుకు శ్రావ్య కాదనలేకపోయింది. అతనితో కాఫీ సగం సగం పంచుకొని త్రాగడం శ్రావ్యకు నచ్చింది. అతను కాఫీ త్రాగి సాసర్ టీపాయ్ మీద పెడుతూ, పెళ్లి చూపులు ముగిశాయి కదా! మీ నుంచి సమాధానం లేదు. తెలుసుకోవాలని వచ్చాను. వచ్చిన పని సూటిగా చెప్పాడతను. నా అభిప్రాయం డాడీకి చెప్పాను. మీకు చెప్పలేదా? చదువుకోవాలని చెప్పారట. పెళ్ళైన తర్వాత చదువుకోండి. మాకు ఎటువంటి అభ్యంతరమూ లేదు. మీ నుంచి ఓకే. కానీ పెళ్లి తరువాత నేను చదవలేను చెప్పింది. అయితే ఒక పని చేద్దాం. ముందు ఎంగేజ్‌మెంట్ చేసుకుందాం. మీ చదువయ్యాక పెళ్లి చేసుకుందాం. నిజం చెప్పేయనా? అమాయకంగా అడిగింది శ్రావ్య. చెప్పండి. అందుకే నేను వచ్చింది చెప్పాడతను. నాకు పెళ్ళంటే కొన్ని భయాలున్నాయి. అందుకే పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు చెప్పింది శ్రావ్య. ఏమిటా భయాలు? ఆరా తీశాడతను. శ్రావ్య తన ఫ్రెండ్స్ గురించి చెప్పింది. ఆమె చెప్పింది సావధానంగా విన్నాడతను. అలాంటి భయాలకు మా ఇంట్లో ఆస్కారం లేదు. ఎందుకంటే అమ్మానాన్నలకు ఆడపిల్లలు లేరు. నేను ఒక్కడినే కొడుకును. అందుకే వాళ్ళు కాబోయే కోడలిలో కూతుర్ని చూసుకోవాలని కలలు కంటున్నారు. పిచ్చి వేషాలు వేస్తే ముందు నన్ను బయటకు పంపిస్తారు. జోక్ వేశాడతను. కోడల్ని కూతురుగా చూసుకోవాలనుకుంటున్న మాట శ్రావ్య హృదయానికి హత్తుకుంది. శ్రావ్య మౌనం వహించడం గమనించిన అతను, ఈ పెళ్లి విషయంలో బలవంతం ఏమీ లేదు. మీకు ఎలా తోస్తే అలా చేయండి అన్నాడు. ఆ తర్వాత అతను తన చదువు గురించి, స్పోర్ట్స్‌లో ఉన్న ఆసక్తి గురించి, తనకు వచ్చిన బహుమతుల గురించి, పుస్తకాల పట్ల తన అభిరుచి గురించి, తన అభిమాన రచయితలు, పిల్లల పట్ల తనకున్న ప్రేమ గురించి, ఇలా చాలా సేపు మాట్లాడాడు. ఆ మాటలన్నీ శ్రావ్య చాలా శ్రద్ధగా వింది.
అతను తాను మాట్లాడడమే కాకుండా శ్రావ్య చేత కూడా మాట్లాడిస్తూ ఆ అమ్మాయి అభిరుచుల్ని తెలుసుకున్నాడు. సమయం 12 దాటింది. అది గమనించిన శ్రావ్య మాటల్లో పడి టైం తెలియలేదు. ఉండండి వంట చేస్తాను. భోజనం చేసి వెళ్దురుగాని అన్నది. మహాద్భాగ్యం అన్నాడతను. శ్రావ్య కిచెన్ రూంలోకి వెళ్ళింది. 10 నిమిషాల తర్వాత అతను అక్కడికి వచ్చాడు. అది శ్రావ్యకు నచ్చలేదు. ఆకతాయిగా ప్రవర్తించడు కదా అనుకుంది. ఏమైనా సాయం చేయనా? అడిగాడతను. వద్దు అంది శ్రావ్య. నాకిది అలవాటే. అమ్మ వంట చేస్తుంటే నేను సాయం చేస్తుంటాను అని ఆమె నుంచి ఉల్లిపాయలు అందుకొని తను తురమసాగాడు. అది శ్రావ్యకు నచ్చింది. ఆమె తండ్రి కూడా అలాగే సాయం చేస్తుంటాడు. అరగంటలో వంట పూర్తయింది. అతనేం అసభ్యంగా ప్రవర్తించలేదు సరికదా! తన హుందాతనంతో శ్రావ్య మనసులో స్థానం సంపాదించాడు. వంట పాత్రలను టేబుల్ దగ్గరకు చేర్చడంలో అతను సహాయపడ్డాడు. భోజనం రుచి చూసి మార్వెలస్ అన్నాడు. మరీ పొగడకండి అంది శ్రావ్య సిగ్గుపడుతూ. నిజం చెబుతున్నాను. మా అమ్మ చేతి వంట కంటే కూడా బాగుంది అన్నాడు. భోజనాంతరం అతను బయలుదేరబోతుంటే కొంచెం సేపు కబుర్లు చెప్పండి అంది శ్రావ్య. అతను చిన్నగా నవ్వుతూ మీరు మంచి శ్రోత, తక్కువ మాట్లాడుతారు. నేను ఒట్టి వాగుడుకాయను అన్నాడు. ఏం కాదు మంచి విషయాలు మాట్లాడతారు అంది శ్రావ్య. మీ అభినందనకు కృతజ్ఞుడను అన్నాడతను. కొంచెం సేపు ఇద్దరూ చెస్ ఆడారు. 2 సార్లు శ్రావ్య గెలిచింది. చెస్ మీరు బాగా ఆడతారు. అంటే మీరు మంచి మేధావి అన్నాడు ఆమెను అభినందిస్తూ. శ్రావ్యకు కొంచెం గర్వంగా అనిపించింది. అతను 4కి బయలుదేరాడు. వెళ్ళే ముందు మా సంబంధం మీకు నచ్చి ఉండకపోవచ్చు. మనం భార్యాభర్తలం కాకపోవచ్చు. కానీ మంచి స్నేహితులం కావచ్చు. ఒకసారి మా ఇంటికి రండి. అమ్మా నాన్న సంతోషిస్తారు అంటూ స్నేహపూర్వకంగా చేయి చాపాడు. శ్రావ్య మనస్ఫూర్తిగా అతనితో చేయి కలిపి బాయ్ చెప్పింది. అతను వెళ్ళిపోయాడు. అతను వెళ్ళాక అతని గురించే చాలాసేపు ఆలోచించింది శ్రావ్య. అతని చూపులు కొరుక్కు తినేట్టు లేవు. చల్లటి వెన్నెల్లా ఉన్నాయి. అతని మాటలు పడగొట్టేట్లు లేవు. చల్లటి శీతల పవనంలా ఉన్నాయి. అతని మనసులో మర్మం లేదు. అబ్దంలా ఉంది అనుకుంది శ్రావ్య. ఆ సాయంత్రానికి శ్రావ్య తల్లిదండ్రులు ఊరు నుండి వచ్చారు. డాడీ మీరు ఊరికి వెళ్లారు. అతనొచ్చాడు అని చెప్పింది శ్రావ్య. ఏం మాట్లాడాడు? నీవేమన్నావ్? ఉద్విగ్నంగా అడిగాడు రామచంద్రరావు. చాలా విషయాలు మాట్లాడాడు. అతను నాకు బాగా నచ్చాడు. ఈ పెళ్ళికి నేను మనస్ఫూర్తిగా ఒప్పుకుంటున్నాను అంది శ్రావ్య. కంగ్రాచ్యులేషన్స్! శ్రావ్య తల్లిదండ్రులు కూతుర్ని అపురూపంగా దగ్గరకు తీసుకున్నారు. కథ సమాప్తం.